హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రేలంగి గారు, గుప్తా గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ మురళీమోహన్ గారికి చాలా థ్యాంక్స్. నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు, నన్ను అదే గుప్తా గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరే నాతో ఇన్ని రోజులు కోఆర్డినేట్ చేసి ఇది చేశారు ఈవెంట్. సో చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు యాక్చువల్లీ ఒక అనుబంధం ఉందన్నమాట. నాకు 2010-11 టైంలో నేను ఒక ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళా. ఆయన చీఫ్ గెస్ట్ అనమాట ఆ ఫంక్షన్కి. నాకు తెలిసి ఇలాంటి టైంలోనే ఈ నెలప్పుడే అనుకుంటా నేను. సో 2011-12 ఆ ప్రాంతంలో మేము బిట్స్ బిలానీకి వెళ్ళామన్నమాట, బిట్స్ బిలానీ కాలేజ్కి. సో అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడ నేను అక్కడ ఉన్నా, నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉన్నా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది అది, ఆ ఎంట్రీ నుంచి మేము ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళే వరకు లిటరలీ ఆయన భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ నాకు అదొక అసలు అది ఎప్పుడు నేను కల్లో కూడా అనుకోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు అది. అండ్ మా తాతగారు కూడా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆయన. అండ్ ఆయనకు కూడా నాగేశ్వరరావు గారు పరిచయం ఉంది బాగా. అండ్ సో నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈ అవార్డ్ నాకు ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకుని ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను 100% ప్రయత్నిస్తున్నాను. అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల 21న విడుదలవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నెల 21న మీరు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.